హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవిడ మా అత్తయ్య గారు, మామయ్య గారు. ఇది మా ఇంటి చుట్టూ ఉండే చెట్లు. ఇది మా పల్లెటూరులో మా ఇంటి చుట్టూ, మా ఇంటి పక్కనే ఇంకో ఇల్లులు ఏమీ ఉండవు. అందుకే ఇంటి చుట్టూ చెట్లు ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ చాలా చల్లగా చెట్లు ఎక్కువ ఉంటాయి కదా ఇంటి చుట్టూ. చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు మిరప చెట్లు కూడా వేశారు. అవి మిరప చెట్లు చాలా మిరపకాయలు కాసే. మా ఇంటి చుట్టూ కూడా ఇలానే ఉంటుంది. కొబ్బరి చెట్లు, ఇవన్నీ ఏవేవో చెట్లు ఇవి. ఇది నిమ్మ చెట్టు మా ఇంటి పక్కనే. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు కనిపిస్తారు చూడండి, మామయ్య గారును. అత్తయ్య గారు హాయ్ కూడా చెప్తారు. చూసారా, మా అత్తయ్య గారు చాలా మంచివారు, మామయ్య గారును ఇద్దరు చాలా అంటే చాలా మంచివారు. మా ఇల్లు ఇది, పల్లెటూరులో ఇది మా ఇల్లు. చూసారా మా ఇంటి చుట్టూ. మీకు ఇంకొకసారి మా ఇల్లు మొత్తం చూపిస్తాను. ఇంకెప్పుడైనా ఇంకొకసారి. ఇది ఓన్లీ నేను బయట తీసాను. చూసారు కదా, మా ఇల్లు చాలా పొడుగ్గా ఉంటుంది. చుట్టూ చెట్లు ఉండి మా అత్తయ్య గారు బయట అలా కూర్చున్నాం ఇంటి ముందు. మేము సిటీ నుంచి ఒకరోజు వెళ్ళాం కదా, నేను ఇదంతా అలా ఒకసారి వీడియో తీశాను. మా అత్తయ్య గారు నన్ను కూర్చోమంటున్నారు, వీడియో తీస్తున్నానని ఆవిడకి తెలియదు. ఇప్పుడు మేము మళ్ళీ సిటీలో మా ఇంటికి వచ్చాక మా రిలేటివ్స్ మాకు కొన్ని ఐటమ్స్ పంపారు. అవి కూడా మీకు కూడా చూపించాలని చిన్న వీడియో చేశాను. ఇవి కోకోనట్ మార్ష్మెలోస్ అంటారు. చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగున్నాయి కదా. చాలా ఐటమ్స్ పంపించారు. చూసారా, కేక్ ఇది చాలా టేస్టీగా ఉంది. కేకు స్పాంజ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, కాజాలు చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవేంటో అనుకుంటున్నారా, డైమండ్ బిస్కెట్స్ అంటారు. గోధుమ పిండితో చేస్తారు కదా,
పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ ఇది, పూతరేకులు. చూసారా ఎంత బాగున్నాయో. ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మోర్ వీడియోస్ కోసం. Thank you for watching. See you next time. Bye bye.